పేద బడుగు బలహీన వర్గాలకు ఉచిత విద్య కల్పించడమే ప్రధాన లక్ష్యమని స్వతంత్ర అభ్యర్థి కనకదుర్గ దివ్యల స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీ, నీటి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంగళగిరి మెయిన్ బజార్లోని మంగళగిరి శాసనసభ స్వతంత్ర అభ్యర్థి కనకదుర్గ దివ్యల ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు ఉచిత విద్య, వృద్ధులకు ఆశ్రమం, ఉచిత భోజన సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఈల గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తామని హామీ ఇచ్చారు. నేను మంగళగిరి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అసెంబ్లీకి. నా పేరు దివ్యల కనకదుర్గ. నేను విజిల్ గుర్తుపై ఎంచుకున్న నెంబరు 20వ నెంబరు, ఫ్యాడ్ నెంబరు. 20వ నెంబర్ మీద విజిల్ గుర్తు మీద ఓటేసి మీ అందరూ నన్ను అత్యధిక మెజార్టీ గెలిపించాలని వేడుకుంటున్నాను. అట్లాగే నేను కొన్ని సంక్షేమ పథకాలు చేయాలని చెప్పి అనుకుంటున్నాను. నేను ఇప్పుడు దుగ్గిరాల మండలం తిరిగాను. చాలా లోపల ఉన్న ఊర్లు ఉన్నాయి. తాడిపోయిన వారిపాలెం అంటే అట్లాంటి చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి. ఆ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, పంపుల కలెక్షన్ కానీ అయ్యి లేవు. ఇంతవరకు ఎన్ని పార్టీలు వచ్చినాయో, ఎంతమంది చేశారో, వాళ్ళందరూ కూడా ఏం చేశారో నాకైతే తెలియదు. నేను కానీ అధికారంలోకి వస్తే, నేను కానీ గెలిస్తే ఈ మండలంలో, దుగ్గిరాల మండలంలో మెయిన్ రోడ్లు పాడైపోయిన ఊర్లు చాలా ఉన్నాయి. వాటన్నిటికీ కూడా నేను ఆ రోడ్లు కల్పించి డ్రైనేజీలు, వాటర్ సప్లై చేస్తాను. అట్లాగే ప్రతి మండలానికి కూడా ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేస్తాను. అది వృద్ధాశ్రమం కావచ్చు, అనాథ పిల్లలకు కావచ్చు, ఎవరైనా సరే గడవన ప్రజలు ఉన్నారు అంటే వాళ్ళకి అక్కడికి వచ్చి భోజన సదుపాయాలు కల్పించుకునే శక్తిని నాకు ఇచ్చినంత వరకు నేను చేయగలుగుతాను. అట్లాగే ఈ చదువుకునే పిల్లలు వాళ్ళ పొజిషన్ బాగోక తల్లిదండ్రులు చదివించలేని పొజిషన్లో ఉంటే వాళ్ళను కూడా మేము చదివించి అభివృద్ధిలోకి తీసుకొచ్చి వాళ్ళకి మంచి ఉన్నతమైన చదువులు చదివించి అటువంటి పనులు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రజలందరూ ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు, నన్ను గెలిపించి మీరు నన్ను సద్వినియోగం చేసుకుంటారని నేను శిరసా వహిస్తున్నాను. ఇప్పుడు ఈవీఎం ప్యాడ్ 20వ నెంబరు విజిల్ గుర్తు పదే చెప్తున్నా. విజిల్ దాని మీద ఓటేసి గెలిపించండి.